లాస్ట్ క్లాస్లో మనం హాలో ఆల్కేన్స్ కెమికల్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో హాలో ఎరీన్స్ కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో డిస్కస్ చేసుకుందాం. హాలో ఎరీన్స్ మీన్స్ ఎరీన్కి అటాచ్ అయ్యి హాలోజన్ ఉండాలి. హాలో ఎరీన్స్. ఎరీన్ అంటే చూద్దాం. ఎరీన్ ఈజ్ నథింగ్ బట్ బెంజీన్. బెంజీన్నే మనం ఎరీన్ అంటాం. ఎరీన్ అనొచ్చు, లేకపోతే బెంజీన్ అని కూడా పిలవచ్చు. ఇలాంటి ఎరీన్కి హాలోజన్ వచ్చి అటాచ్ అయిపోయింది. దాన్నే మనం హాలో ఎరీన్ అన్నాం. ఈ హాలో ఎరీన్ ఏ టైప్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్లో ఇన్వాల్వ్ అవుతుంది అనే విషయం అబ్జర్వ్ చేస్తే హాలో ఎరీన్కి 2 టైప్స్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అండ్ సెకండ్ వన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. హాలో ఎరీన్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్లో ఇన్వాల్వ్ అయిపోతున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. మనం ఏది ఫస్ట్ ఏది సెకండ్ చెప్పుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు. కానీ హాలో ఎరీన్స్కి 2 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. ఒకటి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఆల్రెడీ న్యూక్లియోఫైల్ అంటే ఏంటి, ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి అనే విషయం మనం తెలుసుకున్నాం. న్యూక్లియోఫైల్ అంటే నెగిటివ్లీ చార్జ్డ్ ఆటమ్స్. ఏవైతే నెగిటివ్ చార్జ్డ్ ఆటమ్స్ ఉంటాయో వాటిని న్యూక్లియోఫైల్స్ అంటాం. ఎలక్ట్రోఫైల్స్ అంటే పాజిటివ్లీ చార్జ్డ్ ఆటమ్స్. ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ని మనం న్యూక్లియోఫైల్స్ అంటారు. ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ అంటే వాటి దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే నెగిటివ్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే న్యూక్లియోఫైల్ని మైనస్ అని రిప్రజెంటేషన్ చేస్తాం. నెక్స్ట్ ఎలక్ట్రోఫైల్స్. ఎలక్ట్రోఫైల్స్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఆటమ్స్. డెఫిషియన్సీ అంటే కోల్పోవడం. ఎలక్ట్రాన్స్ వాటి దగ్గర తక్కువగా ఉంటాయి, ఎలక్ట్రాన్స్ని కోల్పోతున్నాయి. ఎలక్ట్రాన్స్ని కోల్పోతున్నాయి అంటే వాటి దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో సింపుల్గా మనం చెప్పుకోవాలంటే పాజిటివ్ ఛార్జ్ ఉండే ఆటమ్స్ ఏమో ఎలక్ట్రోఫైల్స్, నెగిటివ్లీ ఛార్జ్ ఉండే ఆటమ్స్ ఏమో న్యూక్లియోఫైల్స్. మన హాలో ఎరీన్స్ అనేవి ఈ న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లోని పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేను ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ వచ్చేసి 5 ఉంటాయి. హాలో ఎరీన్స్ పార్టిసిపేట్ చేసేటటువంటి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ 5 ఉన్నాయి మనకి. 5 వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్స్. ఫస్ట్ వన్ నైట్రేషన్, సెకండ్ వన్ సల్ఫోనేషన్, థర్డ్ వన్ హాలోజినేషన్, ఫోర్త్ వన్ ఫ్రీడల్ క్రాఫ్ట్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఫ్రీడల్ క్రాఫ్ట్స్, ఆల్కైలేషన్ అండ్ లాస్ట్ వన్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, ఫ్రీడల్ క్రాఫ్ట్స్ అసైలేషన్. ఈ రెండింటిని ఇంపార్టెంట్ అని ఎందుకంటున్నానో చూడండి. సైంటిస్ట్ నేమ్తో ఉన్నాయి. ఆల్రెడీ మీకు చెప్పాను, సైంటిస్ట్ నేమ్తో మనకి ఆర్గానిక్లో ఏ రియాక్షన్ కనిపించినా అది వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ 5 ఉన్నాయి మనకి. అందులో 4th వన్ 5th వన్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 5 మనం డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ది నైట్రేషన్. ఏదైనా ఒక హాలో ఎరీన్ తీసుకుందాం. సింపుల్గా ఉండేటువంటి హాలో ఎరీన్ తీసుకుంటాను నేను. డిఫికల్ట్గా ఉండేవి ఏమీ అవసరం లేదు మనకి. సింపుల్గా ఉండే హాలో ఎరీన్ తీసుకోండి. బెంజీన్ రింగ్, సో ఎరీన్. దీనికి హాలోజన్ ఉండాలి. ఒక Cl పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది హాలో ఎరీన్ అయింది. దీని నేమ్ వచ్చేసి క్లోరో బెంజీన్. ఇలాంటి హాలో ఎరీన్కి
నైట్రేషన్ చేయాలి మనం ఇప్పుడు. నైట్రేషన్ చేయాలి అంటే నైట్రేషన్ మిక్సర్ కావాలి. ఇంతకీ నైట్రేషన్ మిక్సర్ ఏంటి అని? నైట్రేషన్ మిక్సర్ మీన్స్ దాని నేమ్లోనే ఉంది, మిక్సర్ అంటే కంపల్సరీ 2 కాంపౌండ్స్ ఉండాలి. వాట్ ఈజ్ నైట్రేషన్ మిక్సర్ అంటే చూడండి, ఇట్ ఈస్ అ మిక్సర్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HNO3 అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. నైట్రేషన్ మిక్సర్ అంటే అదొక మిక్సర్, దాంట్లో మనకు ఉండేవి కాన్సన్ట్రేటెడ్ HNO3 అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఆ మిక్సర్నే మనం నైట్రేషన్ మిక్సర్ అన్నాం. గాఢ HNO3 అండ్ గాఢ H2SO4 ఆ రెండు కలిపినటువంటి ఒక మిశ్రమాన్ని నైట్రేషన్ మిశ్రమము అంటాం. ఇప్పుడు అలాంటి మిక్సర్తో ఈ హాలో ఎరిన్స్ని ట్రీట్ చేస్తున్నాను. ట్రీట్ చేసినప్పుడు ఈ రెండింటి నుంచి మనకు వచ్చే ఎలక్ట్రోఫైల్ వచ్చేసి NO2. ఆ మిక్సర్ నుంచి, నైట్రేషన్ మిక్సర్ నుంచి మనకి ఒక ఎలక్ట్రోఫైల్ వస్తుంది. ఆ వచ్చే ఎలక్ట్రోఫైల్ ఏంటమ్మా? NO2+. నైట్రేషన్ మిక్సర్ అంటే ఇట్ ఈస్ అ మిక్సర్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HNO3 అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఆ మిక్సర్ నుంచి మనకి ఎలక్ట్రోఫైల్ రావాలి అంటే పాజిటివ్ ఛార్జ్ ఉండే ఆటం రావాలి. ఆ పాజిటివ్ ఛార్జ్ ఉండే ఆటం NO2+. దీన్ని నైట్రో గ్రూప్ అంటాం. NO2 అంటే నైట్రో గ్రూప్. సో నైట్రేషన్ మిక్సర్ నుంచి మనకి నైట్రో గ్రూప్ వచ్చింది అనే విషయం తెలిస్తే చాలు. ఇప్పుడు అలాంటి నైట్రేషన్ మిక్సర్తో ఈ హాలో ఎరిన్స్ని ట్రీట్ చేశాను. బెంజీన్లో ఎవ్రీ కార్బన్ దగ్గర మనకి హైడ్రోజన్స్ ఉంటాయి. అవి కనిపించేలా ఉండొచ్చు, కనిపించకుండా కూడా మనం వేసుకోవచ్చు. సో ఇలా ఎవ్రీ కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ హైడ్రోజన్స్ ఎవ్రీ కార్బన్ దగ్గర ఉన్నాయి, కానీ మనకి వీలుగా ఉండేటువంటి హైడ్రోజన్స్ మాత్రమే రిమూవ్ చేసుకుంటాం. ఉన్నాయి కదా అని చెప్పి అన్ని కార్బన్స్ దగ్గర హైడ్రోజన్స్ని రిమూవ్ చేయకూడదు. సో ఇక్కడ నుంచి నైట్రో గ్రూప్ వచ్చింది. ఈ నైట్రో గ్రూపు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. దాన్ని మనం ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అంటాం. అది బెంజీన్లో ఈ పొజిషన్ని ఆర్థో పొజిషన్ అంటారు. ఇక్కడ సిఎల్లో ఉంది, దాని పక్కనే ఉండేది ఆర్థో. ఇటు ఆర్థోయే, ఇటు కూడా ఆర్థోయే. ఈ పొజిషన్ని మెటా అంటారు. ఇటు మెటా, ఇటు కూడా మెటా. ఇంకా ఈ పైన కింద ఉండే వాటిని పారా అంటారు. నైట్రో గ్రూప్ అయితే వచ్చేసింది నైట్రేషన్ మిక్సర్ నుంచి. అది ఆర్థోలో యాడ్ అవుతుందా, మెటాలో యాడ్ అవుతుందా, పారాలో యాడ్ అవుతుందా అనేది మనకి డౌట్ వస్తుంది అన్నమాట. సో NO2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, అది మనకి ఆర్థో అండ్ పారా డైరెక్టింగ్ గ్రూప్. అంటే నైట్రో గ్రూప్ ఎక్కడ వచ్చి చేరగలదు? మనకి ఆర్థో పొజిషన్లోని యాడ్ అవ్వగలదు, పారా పొజిషన్లో కూడా యాడ్ అవ్వగలదు. కానీ మెటా దగ్గరికి వెళ్ళదు, ఎందుకంటే దానికి కెపాసిటీ లేదనమాట. మనకి నైట్రో గ్రూప్ అనేది ఆర్థోలో యాడ్ అవుతుంది, ఇంకా పారాలో కూడా యాడ్ అవుతుంది. నైట్రేషన్ మిక్సర్ నుంచి నైట్రో గ్రూప్ వస్తుంది. ఆ నైట్రో గ్రూప్ని మనం ఏదైనా హాలో ఎరిన్తో ట్రీట్ చేసినప్పుడు అది 2 పొజిషన్స్లో యాడ్ అయ్యే ఛాన్స్ దానికి ఉంది. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఆర్థో గ్రూప్ అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసి పారా గ్రూప్. అలా 2 పొజిషన్స్లోని యాడ్ అయ్యి 2 కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. ఫస్ట్ది Cl, ఆర్థో పొజిషన్లోకి వచ్చి NO2 యాడ్ అయ్యింది. ఎప్పుడు యాడ్ అవుతుందండి? అసలు ఆర్థో పొజిషన్ నుంచి H బయటికి వెళ్ళిపోతేనే దాని ప్లేస్లోకి NO2 వస్తుంది. సో ఇక్కడ నుంచి H+ బయటికి వెళ్ళిపోయింది, ఇలా H+ బయటికి వెళ్ళిపోయింది. H+ బయటికి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న కార్బన్కి మైనస్ ఛార్జ్, ఆ మైనస్ దగ్గరికి NO2+ వెళ్ళి యాడ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఆర్థో పొజిషన్ నుంచి H+ బయటికి వెళ్ళిపోయింది. H+ రిమూవ్ అయిపోవడం వల్ల మనకి కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఆ నెగిటివ్ దగ్గరికి పాజిటివ్ వెళ్ళి యాడ్ అయ్యింది. సో దీన్నేమో ఆర్థో నైట్రో అంటే ఆర్థో పొజిషన్లో నైట్రో వచ్చింది కాబట్టి ఆర్థో నైట్రో. యాక్చువల్గా ఈ కాంపౌండ్ పేరు క్లోరోబెంజిన్. సో మనకు వచ్చే కాంపౌండ్ ఆర్థో నైట్రో క్లోరోబెంజిన్. ఇది ఒక్కటి మాత్రమే రాదు, ఇంకా ఏమొస్తుందని చెప్తున్నాను. ఈ నైట్రో గ్రూపు పారాలో కూడా యాడ్ అవుతుంది. అంటే మనకు వచ్చేది ClNO2 ఇలా ఉంది. ఇప్పుడు దాన్ని ఏమో పారా నైట్రో క్లోరోబెంజిన్. దిస్ ఈజ్ పారా నైట్రో క్లోరోబెంజిన్. 2 కాంపౌండ్స్ వచ్చేసాయి. ఏది ఎక్కువగా వస్తుంది?
ఏది తక్కువగా వస్తుంది అంటే హై అమౌంట్లో మనకు వచ్చేది ఏంటి, లిటిల్ అమౌంట్లో వచ్చేది ఏంటి, దాన్నే మనం మేజర్ కాంపౌండ్ ఏంటి, మైనర్ కాంపౌండ్ ఏంటి అని అడుగుతాం. సో దీంట్లో ఇది మైనర్, ఆర్థో ప్రొడక్ట్ అనేది మైనర్ తక్కువ మోతాదులో వస్తుంది. ఇంకా మేజర్గా ఉండేది మనకి పారా కాంపౌండ్. ఇది ఫస్ట్ రియాక్షన్ నైట్రేషన్. నైట్రేషన్ అంటే నైట్రేటింగ్ మిక్సర్తో ట్రీట్ చేయాలి. నైట్రేటింగ్ మిక్సర్ వచ్చేసి కాన్సంట్రేట్ HNO3 అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఆ మిక్సర్ నుంచి మనకి ఒక ఎలక్ట్రోఫైల్ వచ్చింది. ఆ ఎలక్ట్రోఫైల్ NO2+. ఆ NO2+ ఇక్కడ యాడ్ అవడానికి 2 పొజిషన్స్ రెడీగా ఉన్నాయి. ఆ 2 పొజిషన్స్ ఆర్థో పొజిషను, పారా పొజిషన్. ఆర్థో పొజిషన్లో యాడ్ అయ్యి ఆర్థో నైట్రోక్లోరోబెంజిన్ వచ్చింది. పారా పొజిషన్లో యాడ్ అయ్యి పారా నైట్రోక్లోరోబెంజిన్ వచ్చింది. కానీ రెండింట్లో మనకి మైనర్ వచ్చేసి ఆర్థో కాంపౌండ్, మేజర్ వచ్చేసి పారా కాంపౌండ్. ఇది ఫస్ట్ రియాక్షన్, ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీ, ఫస్ట్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇంకా తర్వాతది హాలోజినేషన్, తర్వాతది సల్ఫోనేషన్. మనం ఎలా చెప్పుకున్నా పర్లేదు, ఏది ముందు ఏది తర్వాత చెప్పుకున్నా పర్లేదు, కానీ 5 మాత్రం రిప్రజెంటేషన్ చేయాలి. సో ఫస్ట్ ఇది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ సల్ఫోనేషన్ చూద్దాం. అది మీకు అర్థమైతే మిగతావన్నీ కూడా సేమ్ అలానే ఉంటాయి. సో ఫస్ట్ ఇది బాగా అర్థం చేసుకుంటే నెక్స్ట్ అన్నీ కూడా సిమిలర్గా అలాగే జరుగుతాయి. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సల్ఫోనేషన్. నెక్స్ట్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ సల్ఫోనేషన్. ఒక హాలో ఎరిన్ తీసుకుందాం. ఇందాకదే తీసుకున్నాను, నేనేం చేంజ్ చేయట్లేదు. Cl. సో దీని పేరు క్లోరోబెంజిన్. ఈ క్లోరోబెంజిన్ని ఇప్పుడు మనం సల్ఫోనేషన్ చేయాలి. నైట్రేషన్ చేయాలంటే నైట్రేషన్ మిక్సర్ ఉండాలి. అలాగే సల్ఫోనేషన్ చేయాలంటే సల్ఫోనేటింగ్ రియేజెంట్ ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. సో సల్ఫోనేషన్ చేయడానికి మనం యూజ్ చేసే రియేజెంట్ని సల్ఫోనేటింగ్ రియేజెంట్ అంటాం. వాట్ ఈజ్ సల్ఫోనేటింగ్ రియేజెంట్? Sulfonating reagent is concentrated sulfuric acid. Concentrated H2SO4 నే మనం సల్ఫోనేటింగ్ రియేజెంట్ అంటాం. దీని నుంచి మనకు వచ్చే ఎలక్ట్రోఫైల్ ఏంటి అంటే ప్లస్ ఉండేది ఏంటి అనే విషయం చూద్దాం. ఇది ఎలా డిసోసియేట్ అయిపోతుందో రాసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది మిక్సర్ కాదు. మిక్సర్ అయితే మనకి మెకానిజం అది ఫాలో అవుతుంది, కానీ ఇది సింగిల్ కాంపౌండ్. సో ఎలా డిసోసియేషన్ జరుగుతుందో చూద్దాం. SO3H+, SO4లో SO3, H2లో H, నెక్స్ట్ OH-, SO3H+, OH-, అలా డికంపోజ్ అయిపోయింది. మనం తీసుకున్నటువంటి సల్ఫోనేటింగ్ రియేజెంట్. సల్ఫోనేటింగ్ రియేజెంట్ అంటే కాన్సన్ట్రేటెడ్ H2SO4, అది మనకి SO3H+ కింద OH- కింద బయటకు వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు దీని నుంచి ప్లస్ ఎవరు? SO3H+, అండ్ మనకు బయటకు వచ్చేది OH-. ఇందుకు ఆల్రెడీ చెప్పాను, బెంజీన్లో ఎవ్రీ కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ ఉంటాయి. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ జరగడానికి 2 పొజిషన్స్ రెడీగా ఉన్నాయి, ఆర్థో పొజిషన్, పారా పొజిషన్. ఫస్ట్ ఆర్థోలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ నుంచి H+ వచ్చేసింది, సేమ్ ఫస్ట్ చెప్పుకున్నట్టుగానే H+ బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన H+ OH- అట్రాక్ట్ చేసుకుంటుంది. అట్రాక్ట్ చేసుకుని వాటర్ మాలిక్యూల్ కింద బయటకు వెళ్ళిపోయింది. H+ OH- రెండు కలిసి వాటర్ కింద బయటకు వెళ్ళిపోయినాయి. ఇంకా H+ వెళ్ళిపోతే ఈ కార్బన్ దగ్గర నెగిటివ్ ఉంది. ఈ నెగిటివ్కి ఎవరు కావాలి? పాజిటివ్లీ చార్జ్డ్ ఆటమ్ కావాలి. ఆ పాజిటివ్లీ చార్జ్డ్ ఆటమ్ SO3H, అంటే ఇది ఇక్కడికి వెళ్ళింది, ఈ కార్బన్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి మనకి ఫామ్ అయ్యే మెయిన్ కాంపౌండ్ ClSO3H ప్లస్ H2O. ఈ కాంపౌండ్
నెంబరింగ్ ఇవ్వండి, లేకపోతే ఆర్దో. ఇక్కడే రాస్తున్నాను వాటర్, ఎందుకంటే ఇంకో కాంపౌండ్ కూడా వస్తుంది కాబట్టి. ఆర్దో సల్ఫోనిక్ యాసిడ్. క్లోరోబెంజిన్కి ఆర్దో పొజిషన్లో సల్ఫోనిక్ యాసిడ్ వచ్చింది, అలా మెన్షన్ చేశాను. సో ఆర్దో సల్ఫోనిక్ యాసిడ్. కానీ ఇది ఒకటే వస్తుందా? ఇది ఒకటే రాదు, ఆర్దో ప్రొడక్ట్ ఒకటే రాదు, పారాలో కూడా SO3H యాడ్ అవుతుంది. అంటే మనకు వచ్చేది ప్లస్ Cl, పారా అంటే ఇది SO3H, ఇది పారా సల్ఫోనిక్ యాసిడ్. రెండింట్లో మేజర్ వచ్చేసి పారా ప్రొడక్ట్, ఇది ఎక్కువ మోతాదులో వస్తుంది. సో దిస్ ఈజ్ మేజర్. మనకి తక్కువ మోతాదులో వచ్చేది ఆర్దో ప్రొడక్ట్, అంటే దిస్ ఈజ్ మైనర్. ఇది సల్ఫోనేషన్. ఏం లేదండి, దేంతో ట్రీట్ చేయాలో రియేజెంట్ చూసుకోవాలంతే. సల్ఫోనేషన్ అయితే సల్ఫోనేటింగ్ రియేజెంట్తో ట్రీట్ చేయాలి. సల్ఫోనేటింగ్ రియేజెంట్ వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ H2SO4. అది ఎలా డిసోసియేషన్ జరిగింది? OH నెగిటివ్ కింద, SO3H ప్లస్ కింద. ఆ SO3H ప్లస్నే మనం ఎలక్ట్రోఫైల్ అంటాం. ఆ ఎలక్ట్రోఫైలు ఈ హాలో ఎరీన్కి సబ్స్టిట్యూట్ అవ్వడానికి 2 పొజిషన్స్ రెడీగా ఉన్నాయి. ఆర్దో పొజిషన్లోనే జరుగుతుంది, పారాలో కూడా జరుగుతుంది. జరిగి మనకి సల్ఫోనిక్ యాసిడ్స్ని ఇచ్చింది. అందులో ఆర్దో సల్ఫోనిక్ యాసిడ్ మైనర్ అవుతుంది, పారాసల్ఫోనిక్ యాసిడ్ అనేది మేజర్ అయింది. ఎక్కడితో 2 కంప్లీట్ అయినాయి, నైట్రేషను, సల్ఫోనేషన్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి వెరీ సింపుల్ రియాక్షన్, హాలోజినేషన్. అది చూద్దాం. నెక్స్ట్ థర్డ్ది హాలోజినేషన్. హాలో ఎరిన్ తీసుకోండి. మనం ఏం తీసుకుంటున్నాం? క్లోరోబెంజిన్ తీసుకుంటున్నాం. ఈ క్లోరోబెంజిన్ని హాలోజినేషన్ చేయాలి అంటే మీనింగ్ సింపుల్గా హాలోజన్తో ట్రీట్ చేయడం. హాలోజినేషన్ అంటే హాలోజన్తో ట్రీట్ చేయడం. ఏదైనా ఒక హాలోజన్ తీసుకోండి. నేను Br2 తీసుకున్నాను. Br2 హాలోజన్. మనకి ఫ్లోరిన్ ఉంది, క్లోరిన్ ఉంది, బ్రోమిన్ ఉంది, ఐడిన్ కూడా ఉంది. ఏదో ఒక దాంతో ట్రీట్ చేయొచ్చు. కానీ ఇక్కడ క్లోరిన్ ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు వేరియేషన్ చూపించడం కోసం బ్రోమిన్ తీసుకున్నాను. బ్రోమిన్తో ట్రీట్ చేస్తున్నాను. హాలోజన్తో ట్రీట్ చేయడాన్ని హాలోజినేషన్ అంటాం. ఇక్కడ క్లోరిన్ అయితే క్లోరినేషన్, బ్రోమిన్ తీసుకుంటే బ్రోమినేషన్, ఐడిన్ తీసుకుంటే ఐడినేషన్. కానీ మనం బ్రోమినే తీసుకున్నాం కాబట్టి బ్రోమినేషన్ అనొచ్చు, లేకపోతే పేరేమీ మార్చకలేకుండా హాలోజినేషన్ ఉంచేయచ్చు, ప్రాబ్లం ఏమీ కాదు. సో బ్రోమిన్తో ట్రీట్ చేసినప్పుడు ఫస్ట్ బ్రోమిన్ డిసోసియేట్ అయిపోతుంది, Br ప్లస్ కింద, Br మైనస్ కింద. ఓకే, ఇక్కడ Hలు అవైలబుల్గా ఉంటాయి. Br ప్లస్ సెల్ యాడ్ అవుతుంది. Br ప్లస్, ఎందుకంటే ప్లస్గా ఉండే చార్జెస్నే మనం ఎలక్ట్రోఫైల్స్ అన్నాం. ఆ రియాక్షన్స్నే మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ Br ప్లస్ మైనస్ 2 Brలే కాబట్టి ఏదైనా తీసుకెళ్ళి యాడ్ చేసేయకూడదు, Br ప్లస్సే తీసుకోవాలి. ఎందుకంటే ఎలక్ట్రోఫైల్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఉండేది కాబట్టి Br ప్లస్ సెల్ యాడ్ అవుతుంది. యాడ్ అవడానికి ఆర్దో పొజిషన్ రెడీగా ఉంది, పారా పొజిషన్ కూడా రెడీగా ఉంది. ఫస్ట్ ఆర్దో నుంచి H ప్లస్ వచ్చింది అనుకోండి. ఆర్దో నుంచి H ప్లస్ వస్తే ఆ H ప్లస్ Br మైనస్ని వెతుక్కుంటుంది, నెగిటివ్ ఛార్జ్ని వెతుక్కుంటుంది. సో Br మైనస్ H ప్లస్తో కలిసి HBr కింద బయటకు వెళ్ళిపోయింది, మైనస్ HBr. ఇంకా H ప్లస్ వెళ్ళిపోతే ఈ కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఆ నెగిటివ్ దగ్గరికి Br ప్లస్ వెళ్ళి యాడ్ అవుతుంది. మనకు వచ్చే కాంపౌండ్ బెంజీన్ రింగ్ ClBr. కానీ ఇది ఒకటే కాదు, ఇంకెవరు వస్తారు? పారా దగ్గర కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి H ప్లస్ పోయింది, H ప్లస్ బయటకు వెళ్ళిపోయి Br మైనస్తో కలిసి HBr కింద అయిపోయింది. ఇంక ఈ కార్బన్ దగ్గర ఏ ఛార్జ్ ఉంటుంది? H ప్లస్ వెళ్ళిపోతే నెగిటివ్, ఆ నెగిటివ్ దగ్గర కూడా Br వెళ్ళచ్చు. అంటే 2 రకాల అవకాశం ఉంది, అక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి.
ఆర్థోలోని వెళ్ళి యాడ్ అవ్వగలదు, పారాలో కూడా యాడ్ అవ్వగలదు, రెండు జరుగుతున్నాయి అక్కడ. సో మనకు వచ్చేది పారా ప్రొడక్ట్ సిఎల్ బిఆర్. కానీ రెండింటిలో మేజర్ వచ్చేసి పారా ప్రొడక్ట్, మైనర్ వచ్చేసి ఆర్థో ప్రొడక్ట్. ఇది మేజర్, ఇది మైనర్. ఇది హాలోజినేషన్. హాలోజినేషన్ అంటే హాలోజన్స్తో ట్రీట్ చేయడం. ఇది థర్డ్ ప్రాపర్టీ, థర్డ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇవి టూ ఉన్నాయి, ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్, ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఎసైలేషన్. ఇవి చూద్దాం. ఫోర్త్ వన్ ఫోర్త్ది ఇంపార్టెంట్. ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్. ఫ్రీడల్ క్రాఫ్ట్స్ అనే సైంటిస్ట్ ఉన్నారు. ఆయన ఏం చేశారంటే ఒక ఆల్కైల్ హ్యాడ్ ఒక దాన్ని తీసుకున్నాడు. సో మనం కూడా తీసుకుందాం. అది తీసుకున్న ఆల్కైల్ హ్యాడ్ అయిన హాలో ఎరీన్ని తీసుకున్నాడు. సింపుల్ ఆల్కైల్ హ్యాడ్ తీసుకోలేదు, హాలో ఎరీన్స్ని మాత్రమే తీసుకున్నారు. సో అలాంటి హాలో ఎరీన్స్ని తీసుకున్నాను. ఎగ్జాంపుల్ క్లోరో బెంజీన్. హాలో ఎరీన్ని తీసుకొని దాన్ని ఆల్కైల్ హాలైడ్తో ట్రీట్ చేయమంటున్నాడు. ఆల్కైలేషన్ అంటే ట్రీటింగ్ విత్ ఆల్కైల్ హాలైడ్. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎసైలేషన్ అంటే ట్రీటింగ్ విత్ ఎసైల్ హాలైడ్, ఆల్కైలేషన్ అంటే ట్రీటింగ్ విత్ ఆల్కైల్ హాలైడ్. సో ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఈ క్లోరోబెంజిన్ని తీసుకొని దాన్ని ఒక ఆల్కైల్ హాలైడ్తో ట్రీట్ చేశాడు. సింపుల్ ఆల్కైల్ హాలైడ్ తీసుకుందాం మనం, CH3Cl. సింపుల్ ఆల్కైల్ హాలైడ్ CH3Cl ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ anhydrous AlCl3. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ anhydrous AlCl3 అంటే తడి లేనటువంటి AlCl3 తీసుకోవాలి. అనాథ్ర AlCl3 అంటాం దాన్ని మనం తెలుగులో. ఫ్రీడల్ క్రాఫ్ట్స్ అనే ఆయన ఒక హాలో ఎరీని తీసుకొని దాన్ని ఆల్కైల్ హాలైడ్తో ట్రీట్ చేస్తున్నాడు. కానీ ఆల్కైల్ హాలైడ్ దీంతో రియాక్ట్ అవ్వాలి అంటే కంపల్సరీ మనం అక్కడ anhydrous AlCl3ని మెయింటైన్ చేయాలి, దాన్ని తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే CH3Cl డికంపోజ్ అయిపోతుంది, విడిపోతుంది. CH3+ కింద, Cl- కింద. మనం Cl- గురించి పట్టించుకోం, ఎందుకంటే మనకు అది అవసరం లేదు. మనకు కావాల్సింది పాజిటివ్ ఛార్జ్ ఉండే ఆటం. ఆ పాజిటివ్ ఛార్జ్ ఉండే ఆటం దీనికి వెళ్ళి యాడ్ అవ్వాలి. అలా పాజిటివ్ ఛార్జ్ ఉండే ఆటమ్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి వాటిని ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అన్నాం. సో CH3+ వెళ్ళి యాడ్ అవుతుంది. యాడ్ అవడానికి ఇక్కడ కూడా రెండు పొజిషన్స్ రెడీగా ఉన్నాయి, ఆర్థో పొజిషను, పారా పొజిషన్. సో H H H H ఇక్కడ ఒక H. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థో నుంచి H+ బయటకు వచ్చేసింది. ఈ బయటకు వచ్చినటువంటి H+ Cl- కలుస్తుంది. కలిసి మనకి బయటికి HCl కింద రిమూవ్ అయిపోయింది. ఇంకా కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, H+ ఎలిమినేషన్ అయిపోతే. సో ఈ నెగిటివ్ దగ్గరికి, కార్బన్ నెగిటివ్ దగ్గరికి ఈ CH3+ వెళ్ళి యాడ్ అయితే ఫామ్ అయ్యే కాంపౌండ్స్ బెంజీన్ రింగ్, Cl CH3. ఆర్థో పొజిషన్లోకి వెళ్ళి CH3+ యాడ్ అయిపోయింది. కానీ అది మాత్రమే జరగదు, పారా దగ్గరికి కూడా వెళ్ళి CH3 యాడ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి కెపాసిటీ ఉంది. Cl CH3 రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఆర్థో ప్రొడక్ట్ అనేది మైనర్ ప్రొడక్ట్, పారా అనేది మేజర్. ఈ రియాక్షనే మనం ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ అంటాం. మీరు మ్యాటర్ కూడా రాయాలి, సైంటిస్ట్ నేమ్తో రియాక్షన్ వస్తే దానికి మ్యాటర్ రాసి రియాక్షన్ వేయాలి. మిగతా వాటికి వేసినా వేయకపోయినా పర్లేదు, కానీ మ్యాటర్ దీనికి రాయాలి. సో ఏమని రాస్తారంటే హాలో ఎరీన్స్ రియాక్ట్స్ విత్ ఆల్కైల్ హాలైడ్ in the presence of anhydrous AlCl3 to give ortho product and para product. In these products,
Ortho product is minor and para product is major. This reaction is known as Friedel-Crafts alkylation అని చెప్పి రియాక్షన్ వేసేస్తారు. లేదండి మేము ముందు రియాక్షన్ రాయగలము మ్యాటర్ రాయలేము అనుకుంటే మ్యాటర్కి స్పేస్ వదిలేసుకొని రియాక్షన్ వేసుకోండి, దాని తర్వాత రియాక్షన్ నుంచి మ్యాటర్ రాసుకోండి, ఎలాగైనా ప్రాబ్లం లేదు. ఇది నెక్స్ట్ రియాక్షన్ Friedel-Crafts alkylation. ఇంకా లాస్ట్ రియాక్షన్ అబ్జర్వ్ చేద్దాం. లాస్ట్ రియాక్షన్కి వచ్చేటప్పటికి Friedel-Crafts acylation. ఆల్రెడీ చెప్పాను, acylation అంటే ఎసైల్ హాలైడ్తో ట్రీట్ చేయాలి, ఆల్కైలేషన్ అంటే ఆల్కైల్ హాలైడ్తో ట్రీట్ చేయాలి. రెండింటికి డిఫరెన్స్ ఏంటి మేడం గారు? రెండింటికి డిఫరెన్స్ ఆల్కైల్ హాలైడ్ అంటే CH3Cl, ఎసైల్ హాలైడ్ అంటే CH3COCl. ఆల్కైల్ హాలైడ్కి ఇంకొక COL యాడ్ అయితే దాన్నే మనం ఎసైల్ హాలైడ్ అంటాం. ఇప్పుడు ఎసైల్ హాలైడ్తో ట్రీట్ చేద్దాం, దాన్నే ఎసైలేషన్ అంటాం. నెక్స్ట్ Friedel-Crafts acylation. మనం ఎప్పుడు తీసుకున్నట్లుగానే హాలో ఎరిన్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఎసైల్ హాలైడ్తో ట్రీట్ చేయాలి, అంటే CH3COCl. దిస్ ఈజ్ ఎసైల్ హాలైడ్, దీంతో ట్రీట్ చేస్తున్నాను. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్, దీంతో రియాక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ మనం కంపల్సరీ ఎన్హైడ్రస్ AlCl3ని మెయింటైన్ చేయాలి. సో చేసినప్పుడు ఎసైల్ హాలైడ్ డిసోసియేట్ అయిపోయింది, విడిపోయింది. ఎలా విడిపోయిందో చూడండి. CH3CO ప్లస్ అంటాం, Cl నెగిటివ్. ఇప్పుడు దాని నుంచి మనకు బయటకు వచ్చేది CH3CO ప్లస్ ఎలక్ట్రోఫైల్. అది ఇక్కడ మనకి యాడ్ అవడానికి 2 పొజిషన్స్ రెడీగా ఉన్నాయి, ఆర్థో పొజిషన్ అండ్ పారా పొజిషన్. సో ఇక్కడ నుంచి H+ బయటికి పోయింది అనుకుందాం. ఆ H+ Cl మైనస్తో కలిసి మనకు బయటకు వచ్చేది -HCl. ఇంకా H+ వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న కార్బన్కి నెగిటివ్ ఛార్జ్, ఆ నెగిటివ్ దగ్గరికి CH3CO ప్లస్ సెల్ యాడ్ అయ్యింది. మనం రాసేటప్పుడు అబ్జర్వ్ చేయండి, COCH3 అని రాయాలి, CH3CO అని రాయకూడదు, అప్పుడు బాండ్స్ ఎగ్జిస్ట్ అవ్వవు, బ్యాలెన్స్ అవ్వవు. COCH3 అని రాయాలి, ఎందుకంటే COకే ప్లస్ ఉంది, ఆ ప్లస్ దగ్గరికి -L యాడ్ అవుతుంది. అందుకే మనం ఇలా రాయాలి తప్ప CH3CO అని రాయకూడదు. ఇది ఆర్థో ప్రొడక్ట్, కానీ ఇది మాత్రమే రాదు, పారాలో కూడా సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. సో ప్లస్ Cl CO CH3 పారా ఆర్థో. రెండింట్లో మైనర్ ఆర్థో అండ్ మేజర్ వచ్చేసి పారా. ఇది Friedel-Crafts acylation. దీనికి కూడా మ్యాటర్ రాయాలి, ఏమని రాస్తాం? హాలో ఎరిన్ రియాక్ట్స్ విత్ ఎసైల్ హాలైడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ AlCl3 to form ortho product and para product. In these products, ortho is minor and para is major. This reaction is known as Friedel-Crafts acylation అని మెన్షన్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటి నైట్రేషన్, సల్ఫోనేషన్, హాలోజినేషన్, Friedel-Crafts alkylation, Friedel-Crafts acylation, ఇవన్నింటి నుంచి మనకు బయటకు వచ్చింది పాజిటివ్లీ చార్జ్డ్ ఆటమ్. ఆ వెళ్ళి హాలో ఎరిన్స్కి సబ్స్టిట్యూషన్ జరిగింది. అందుకే ఐదింటిని మనం ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటాం, ఎందుకంటే అక్కడ సబ్స్టిట్యూట్ అయ్యింది ఎలక్ట్రోఫైల్ కాబట్టి. ఓకేనా? ఎన్ని నిమిషాలు?